విద్యార్థులకు ఫీజు రివైజ్మెంట్ వెంటనే విడుదల చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పార్లమెంటు పరిశీలకులు కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్ల ఫీజు బకాయిలు పెరిగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి బకాయిలు లేకుండా కొనసాగించారని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బూటక హామీలు ఇచ్చి ఉన్న పథకాలన్నీ ఎత్తివేసి ప్రజల్ని మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టబోయే ఫీజు పోరు కార్యక్రమంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫీజు పోస్టర్ని వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు పాత్రికేయ మిత్రులారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. విద్యార్థులతో చెలగాటం, అలాగే తల్లిదండ్రులతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ఉబలాటాలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధ హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది. ఇప్పుడే నాయుడు చెప్పారు క్లియర్గా, మేము గతంలో 3 కార్యాచరణ ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఈ అబద్ధపు హామీల వలన ప్రజలు వాళ్ళని నమ్మి మోసపోయారు. మోసపోయినటువంటి విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉందని చెప్పి 3 విధానాలు ప్రకటించారు. ఒకటి, ధాన్యం కొనుగోలుపై గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి కానీ, రెండోది విద్యుత్ ఛార్జీలు ఈవేళ నుంచి అయితే బాధుడు ఈవేళ నుంచే విపరీతమైనటువంటి కరెంట్ ఛార్జీలు. ఈ షాక్ ఎప్పుడు కొడుతుందంటే 4 రోజులు పోయాక కొడుతుంది సామాన్య షాక్. అది చేసే కార్యక్రమం కానీ, అలాగే విద్యార్థులతో అర్ధాంతరంగా కార్పొరేట్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఏ కాలేజీలైనా సరే ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. చదువులు ఆపేసి పనికి వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3,500 కోట్లు ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసినటువంటి బకాయిలు తక్షణమే ఈ ప్రభుత్వం చెల్లించాలనేది 3 నెలల క్రితమే మేము ఆదేశించడం జరిగింది, గట్టిగా నిలదీయడం జరిగింది. రేపు 5వ తేదీన జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి 3వ కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది.